హలో ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ ఇష్టమైన ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టమాటో కర్రీ చేయబోతున్నాము. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేసి గుడ్లను 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ నీళ్లలో కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే మనం పొట్టు తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. గుడ్లు శరీరానికి కావాల్సిన ప్రోటీన్, విటమిన్లు, B12, ఐరన్ సమృద్ధిగా ఇస్తాయి. కళ్ళ ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు సహాయపడతాయి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇనాల్సా రోబోటిక్ చాపర్ని యూస్ చేసి ఆనియన్స్, చిల్లీస్ని ఇలా చాప్ చేసుకుంటున్నాను. గ్రేవీ టెక్స్చర్ కోసం కొంచెం పేస్ట్లా చేసుకుంటున్నాను. చాపర్తో వెజిటేబుల్స్, ఆనియన్స్ ఏవైనా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనెలో కొంచెం ఆవాలు, జీరా, పోపు దినుసులు వేసి కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం చీలికలుగా చేసి వేసుకొని వేయించుకోవాలి. దాంట్లో మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేయాలి. ఆ ఉల్లిపాయ మిశ్రమం బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. టమాటాలు వాష్ చేసుకొని దాని తొడిమే భాగం కట్ చేసి అలానే కట్ చేసుకోవచ్చు, లేకపోతే చాపర్లోనైనా వేసి కట్ చేసుకోవాలి. టమాటోల్లో లైకోపిన్, విటమిన్ సి ఎక్కువగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుంది. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్ లో మనం ఈ టమాటో పేస్ట్ ని వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. టమాటో కర్రీ బేస్ ప్రిపేర్ అయ్యే లోపల మనము ఉడికించిన గుడ్లను పక్కన పెట్టుకుని అందులో చల్లనీళ్లు పోసి పొట్టు తీసుకొని పెట్టుకుందాం. టమాటో ఉడికేటప్పుడు దాంట్లో కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. దాంట్లో మనం ఉడికించిన గుడ్లకు ఘాట్లు పెట్టి ఇలా ఉడుకుతున్న టమాటోలో వేయాలి. గుడ్లకు కూర మసాలా బాగా పట్టేలా తక్కువ మంటపై 5 నిమిషాల పాటు వండాలి. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయం చేస్తుంది. కొంచెము కొత్తిమీర, మెంతము మంచిగా వాటర్లో వేసుకొని కడుక్కొని మట్టంతా పోయేలా క్లీన్ చేసుకొని కర్రీలో వేసుకోవాలి. దాంట్లో కొంచెం కసూరి మేతి తీసుకొని ఇలా కొంచెం నలిపి వేసుకుంటే వాసన, రుచి పెంచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది, జీర్ణానికి మేలు చేస్తుంది. కొత్తిమీరలో విటమిన్ సి, కే, ఐరన్ ఎక్కువగా ఉండి రక్తాన్ని శుభ్రం చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మెంతము జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయడానికి సహాయం చేస్తుంది, షుగర్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది. స్టవ్ ఆఫ్ చేయడమే, వేడివేడి ఎగ్ టమాటో కర్రీ రెడీ. దీన్ని చపాతీలో కానీ అన్నంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను మీ లవ్లీ శ్వేతప్రియ. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.